ఈ సర్వీస్ని కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని అంటున్నాం. కార్డియోథొరాసిక్ సర్జన్. యాక్చువల్లీ ఈ పేషెంట్ 50 years కురుట్లమ్మ అని అండ్ మెయిన్గా చైర్మన్ సార్. వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే ఇట్లాంటి మనం చేయొచ్చు. ఇలాంటి కేసెస్ చాలా వరకు మనం రికవరీకి తీసుకురావచ్చు. జనరల్గా మనకుండే అపోహ ఏంటంటే హార్ట్ ఆపరేషన్, హార్ట్లో ఇంకా ప్రాబ్లం వస్తుంది, చనిపోతారనే అపోహ చాలామందికి ఉంటుంది. కానీ ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల 70 to 80% results we can give with this Argasri schemes. ఏంటి సార్? నా పేరు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ అమ్మిల్ హాస్పిటల్. కౌట్లమ్మ పేషెంట్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే జబ్బు వల్ల ఆమెకు గుండెలో 3 వాల్వ్స్ కూడా ప్రాబ్లం ఉండి అమ్మిల్ హాస్పిటల్కి వచ్చింది. అంతకుముందు ఆమె కర్నూలులో చాలా హాస్పిటల్స్, ఆమె వచ్చే లోపలికి మా హాస్పిటల్కి వచ్చే లోపల చాలా బిగ్ ఫైల్ ఉండింది ఆమె దగ్గరికి. ఎవరు ఆ కేసు టేకప్ చేయకోకుండా సర్జరీ చేయాలంటే ఏంటంటే గుండెలో మనకు ముఖ్యమైన 3 వాల్వ్స్ ఉంటాయి. ఆ 3 వాల్వ్స్ ఈమెకు ఇబ్బంది ఉండడం వల్ల ఆపరేషన్ చేసే టైంలో చాలా డెత్ రిస్క్ ఉంటుంది. అంటే మనం 100 మందికి ఆపరేషన్ చేస్తే దగ్గర 60-70% కూడా డెత్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ 10-20 మంది మాత్రమే బతికి మిగతా వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ ఫ్యామిలీలో కూడా వచ్చినప్పుడు సర్జరీ మేము మోటివేట్ చేసినప్పుడు అమ్మ ఇది ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు సార్ కొంచెం డెత్ రిస్క్ ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి చాలామందితో అడిగారు, మమ్మల్ని డౌట్లు అడిగారు. సార్ ఈ ఆపరేషన్ చేయడానికి ఎట్లా ఉంటుంది ఏమైనా అట్లా. సో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికే కనీసం 2-3 రోజులు పట్టింది మాకు, అంటే పేషెంట్ని ఒప్పించడానికి. ఎందుకంటే ఆపరేషన్ టైంలో ఆన్ ద టేబులే డెత్ రిస్క్ ఎక్కువ ఉండే కేసు ఇది. సో కాబట్టి మేము ఏం చేస్తామంటే వీళ్ళని బాగా మొత్తం బ్లడ్ కానీ పేషెంట్ సైకలాజికల్ స్టేబుల్ అయినాక మొత్తం అన్ని విధాల పేషెంట్ స్టేబుల్ అయ్యి బ్లడ్ అంత అరేంజ్మెంట్స్ ఓకే అయినాకనే ఈ సర్జరీ టేకప్ చేసాం. సో ఇటువంటి కాంప్లికేటెడ్ హార్ట్ వాల్వ్ సర్జరీస్ అనేవి ఎక్కువ శాతం హై ఎండ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తారు. సో వీటికి 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే వీటికి ఎంత లేదన్నా 7 to 10 lakhs ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఈ కేసుకి. సింపుల్ ఒక వాల్వ్ ఉండి కొంత స్టెనోసిస్ ఉండే కేసెస్ వెంటనే చేస్తారు. ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ డాక్టర్లు కూడా చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. సో ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము మా హాస్పిటల్లో పేషెంట్కి 2 వాల్వ్స్ విత్ థర్డ్ వాల్వ్ రిపేర్, 2 వాల్వ్స్ కంప్లీట్గా రీప్లేస్ చేసి థర్డ్ వాల్వ్ కూడా మొత్తం రిపేర్ చేసి మొత్తం ఆపరేషన్ చాలా ఒక ఆపరేషన్ చేసే టైంలో కూడా 8 గంటల పైనే పట్టింది ఆపరేషన్. చాలా బ్లడ్ అవసరమైంది పేషెంట్కి. సో 8 గంటల సర్జరీ మనం ఎంత అంటే అన్ని జాగ్రత్తలు, అంతసేపు గుండెని కంప్లీట్గా మనం ఆర్టిఫిషియల్ గుండె మీద మెయింటైన్ చేస్తూ గుండెని రిపేర్ చేసి ఆపరేషన్ చేసాం. సో ఇది చాలా అరుదైన ఆపరేషన్. సో ఇటువంటి ఆపరేషన్ మనము సక్సెస్ఫుల్గా చేయగలిగాం. సో మేము అంటే ఈ కేసు ద్వారా మేమేం చెప్పదలుచుకున్నామంటే ఒకవేళ గుండె లాంటి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మనం పేషెంట్ని బాగా ప్రిపేర్ చేసుకొని మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి ఐసీయూ టీం ఉండి మంచి సర్జికల్ టీం ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉండి మనం చేసుకోగలిగితే ఒకవేళ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లోకి వెళ్ళి 10 లక్షలు అంతా ఖర్చు పెట్టుకొని లేని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇంకా ఇటువంటి భయపడే వాళ్ళకి కూడా మనము ఒక ధైర్యంగా ఆపరేషన్ చేయడానికి ముందుకు వెళ్ళవచ్చు. సో మేము ఇంకా ఇటువంటి హార్ట్ ప్రాబ్లంతో ఎవరైనా వాల్స్తో ప్రాబ్లం ఉండి 2-3 వాల్స్ ప్రాబ్లం ఉండడం కానీ, గుండెలో రంధ్రం ఉండేవాళ్ళు కానీ, ఇంకేమైనా గుండెకి సంబంధించి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉండేవాళ్ళు, HOCM కొన్ని జబ్బులు ఉంటాయి, కాంప్లికేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా పుట్టితేనే కొందరు పిల్లలకి వాల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి కార్డియోథొరాసిక్ సర్జరీకి సంబంధించి ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నా కూడా అమీలియా హాస్పిటల్లో వాళ్ళకి మేము సర్జరీ అంటే దాన్ని వీలైనంత వరకు సక్సెస్ఫుల్ చేయడానికి, వీలైనంత వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము ఆల్వేస్ రెడీగా ఉన్నాం.